హాయ్ ఎవ్రీవన్, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు వీడియో తొందరగా చూసేయచ్చు. హాయ్ గైస్, ఇవాళ మనం గుంటూరులో దోశ హట్ ఉంది, 111 వెరైటీ ఆఫ్ దోసెస్. సో ఇది మనకి బృందావన్ గార్డెన్ స్పెన్సర్ పక్కన ఉంటుంది. సో మనం అక్కడికి వచ్చేసాం. సో ఇదన్నమాట మనకి దోశ హట్. మనం ఇక్కడ చూసుకున్నాం, అది దోశ హట్ మనకి 111 వెరైటీస్ ఆఫ్ దోశ అని చెప్పాను మీకు ఆల్రెడీ. మనకి ఇది వచ్చేసి మెనూ. మీకు కావాల్సిన వాళ్ళు పాజ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. అండ్ మేము వచ్చేసి మ్యాగీ దోశ, పాస్తా దోశ, కర్రీ డిలైట్ దోశ, చాక్లెట్ దోశ అండ్ చిల్లీ గోబీ దోశ చెప్పాం. సో మనకి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను మీకు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు చూసారా, అది మనకు వచ్చేసి మ్యాగీ దోశ. అండ్ రైట్ సైడ్ ఇప్పుడు ఇది వచ్చేసి పాస్తా దోశ. చూపిస్తాను అంతా చూడండి మీరు క్లియర్గా, వాళ్ళు ఏమేమి వేస్తున్నారో అన్నీ చూపిస్తాను, అన్నీ చెప్తాను. సో మనకు వచ్చేసి ఫస్ట్ ఆనియన్ వేసారు. ఐ థింక్ ఇది క్యాబేజ్ అనుకుంటా. సో మనకి ఇది మ్యాగీ దోశ చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ దాంట్లో మ్యాగీ వేసారు. అండ్ రైట్ సైడ్ దాంట్లో మనకి పాస్తా ఉంటుంది కదా, పాస్తాని బాయిల్ చేసిన పాస్తా వేస్తారు. ఇది వచ్చేసి మయోనీస్ అనమాట, ఇది మయోనీస్. అండ్ ఇంకోటేమో షెజ్వాన్ సాస్ అంట. ఇది వచ్చేసి వాళ్ళ గ్రేవీ అనుకుంటా, అదేదో వేశారు. ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్, మనకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నారు. సో మనకి అంతా మిక్స్ చేస్తున్నారు. ఇది మ్యాగీ దోశ. మనకు వచ్చేసి మ్యాగీ దోశ 130 రూపీస్ అండ్ పాస్తా దోశ కూడా 130 రూపీసే. సో మనకి ఇందులో ఎలా అయితే ఫ్రెష్ క్రీమ్ వేసారో మనకి పాస్తా దోశలో కూడా అంతే ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నారు. అండ్ వాటిని అంతా మిక్స్ చేస్తున్నారు నీట్గా. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ రెండిట్లో ఇవి వాళ్ళ గ్రేవీ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసి రెండు నీట్గా మిక్స్ చేసిన తర్వాత, సో అది కొంచెం కుక్ అయ్యాక బాగా కాలాక మనకి సర్వ్ చేసేస్తారు వాళ్ళు. అండ్ పైన వచ్చేసి మనకి చీజ్ ఇస్తున్నారు. అది ఐ డోంట్ నో వాట్ చీజ్ ఇట్ ఈస్, బట్ సంథింగ్ చీజ్ అది. సో ఇంకా చీజ్ వేసేసి మనకి ఇట్లా 4 పీసెస్లా కట్ చేసి సర్వ్ చేస్తున్నారు. సో మనకి పిజ్జా ఎలా అయితే కట్ చేస్తారో సేమ్ అదే విధంగా మనకి 4 సైడ్స్లో 4 పీసెస్ ఇలా కట్ చేసి సర్వ్ చేస్తారన్నమాట. సేమ్ పాస్తా దోశ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో అలా 4 సైడ్స్ కట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ దోశ అండ్ చిల్లీ కర్రీ దోశ అనుకుంటా. ఐ థింక్ చాక్లెట్ దోశ అండ్ కర్రీ డిలైట్ దోశ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మనకి
వాటిని ఫోల్డ్ చేసేసి సర్వ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట మనకి, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి మ్యాగీ దోశ. అండ్ సెకండ్ వచ్చేసి మనకి పాస్తా దోశ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాక్లెట్ దోశ అండ్ కర్రీ డిలైట్ దోశ. సో కర్రీ డిలైట్ దోశ ఏంటంటే మనకి కర్రీ అంతా పైన కుక్ చేస్తాడు, దోశ పైన కర్రీ అంతా కుక్ చేసి మనకి కర్రీ సపరేట్గా ఆ దోశ మీద అంతా పక్కకి సర్వ్ చేసి ఆ దోశ సపరేట్గా ఇస్తాడు మనకి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఇది వచ్చేసి కర్రీ డిలైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చాక్లెట్ దోశ. సో సేమ్ వే మనకు అంతే, వాళ్ళు ఒక కర్రీ వేశారు, దాని మీద షెజ్వాన్ సాస్ అండ్ మయోనీస్ అండ్ ఆనియన్స్ వేశారు. సో మళ్ళీ అదంతా మిక్స్ చేసి మనకి ఇస్తారు. పైన చీజ్ వేస్తున్నారు. సో అన్నిటికీ సేమ్ ప్రొసీజర్, కాకపోతే మనం చెప్పిన ఐటమ్ మారుతుంది అంతే. సో ఇందాక మనం పాస్తా చెప్పాం కాబట్టి పాస్తా వేశారు. సో ఇప్పుడు కర్రీ డిలైట్ కాబట్టి వాళ్ళు కర్రీ అండ్ సేమ్ మయోనీస్ చీజ్ ఇవన్నీ సేమ్ వేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ దోశ. ఇది ఒక్కటే కొంచెం వెరైటీ అనమాట. లాస్ట్ టైం కూడా తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది చాక్లెట్ దోశ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాక్లెట్ దోశ. నేను లొకేషన్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లొకేషన్ లింక్ ఇక్కడ మనకి గుంటూరులో ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక్కడ బృందావన్ గార్డెన్ స్పెన్సర్కి పక్కనే ఉంటుంది ఇది. సో మీకు తెలియని వాళ్ళకి కూడా నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మనకి చాక్లెట్ సాస్ వాళ్ళు అలా నీట్గా సర్వ్ చేసి దాని మీద మనకి ఇంకా అంతా గార్నిషింగ్ చేసి ఇస్తారు, చూడండి. సో మనకి అక్కడ పైన చాకో చిప్స్ వైట్ కలర్ అండ్ చాక్లెట్ చాకో చిప్స్ వేసి క్యాష్యూ నట్స్ కూడా వేస్తారు మనకి, నీట్గా క్యాష్యూ నట్స్ కూడా వేసిస్తారు. సో మనకి చాక్లెట్ దోశ వచ్చేసి 140 రూపీస్ అనమాట. ఇందాక అవి రెండు 130 అండ్ ఇది వచ్చేసి 140 రూపీస్. పైన చెర్రీస్ కూడా వేస్తారు మనకి. అండ్ ఆల్మండ్స్ వేసారు, కట్ చేసిన ఆల్మండ్స్. అండ్ ఈ పక్కన ఇది చెప్పాను కదా, ఈ కర్రీ సపరేట్గా సర్వ్ చేస్తారండి మనకి. సో మనకి కర్రీ డిలైట్ దోశలో ఏంటంటే ఈ పైన దీని మీద కుక్ చేస్తున్నారు కదా ఈ కర్రీ అంతా. సో మనకి అదంతా సపరేట్గా సర్వ్ చేస్తారు ఆ కర్రీ. అంటే ఇప్పుడు పావ్ ఎలా ఉంటుందో సో ఆ కర్రీ అంతా సపరేట్గా చేసి ఆ దోశ ఒక్కటి మనకి సపరేట్గా ఇస్తారు ఆ కర్రీతో తినడానికి. ఇది వచ్చేసి చాక్లెట్ దోశ. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ దోశ. అండ్ మనకి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. సో ఇవి ఏంటంటే మనకి ఇది వచ్చేసి చిల్లీ గోబీ దోశ ఒకటను, కాజు మష్రూమ్ దోశ ఒకటి. రైట్ సైడ్ వచ్చేసి చిల్లీ గోబీ అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజు మష్రూమ్ దోశ వేస్తున్నారు. సో సేమ్ వే మనకి ఇందులో వచ్చేసి మష్రూమ్ వేస్తారు, కాజు వేస్తారు. సో చిల్లీ గోబీలు ఏంటంటే గోబీ కర్రీ ఒకటి వేసారు దాంట్లో అండ్ చిల్లీ గ్రేవీ ఒకటి వేసారు. సో సేమ్ వే మనకి చీజ్ వేస్తారు. సో అన్నీ మిక్స్ చేసి మనకి సర్వ్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ కూడా అంతా నీట్గా చేస్తున్నారు, చాలా బాగుంది. టేస్ట్ కూడా అన్నీ బాగున్నాయి. ఇందాకటి కూడా టేస్ట్ చేశాను నేను. పాస్తా దోశ బాగుంది, మ్యాగీ దోశ కూడా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి చిల్లీ గోబీ దోశ. సో అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా, కాస్ట్ కూడా వర్త్ ఇట్టే. నాకు చాలా బాగా నచ్చింది చాక్లెట్ దోశ టేస్ట్ కూడా. సో మీరు తప్పకుండా చాక్లెట్ దోశ ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.